గ్రేటర్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలతో తలసాని ఇంట్లో లంచ్ మీటింగ్ నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రేటర్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు, మేయర్పై అవిశ్వాసం తదితర అంశాలపై కీలకంగా చర్చించారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపై సమాలోచనలు చేశారు. కాగా కాంగ్రెస్ అధిష్టానం గ్రేటర్పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారని తెలుస్తోంది. చర్చ జరిగినప్పుడు మీరు ఏదైనా అడిగిన దానికి డెఫినెట్గా చెప్పాలి సమాధానం. బట్ ఆ చర్చ ఏం లేదు. చాలా అంశాలు మాట్లాడినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ప్రజల ఫీలింగ్ ఏమున్నది, అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి, అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చ జరిగినాయండి. మాకు కూడా ఇన్విటేషన్స్ వచ్చినాయి, పెట్టనివ్వండి. మంచి జరిగితే తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అల్టిమేట్గా మేమైనా, ప్రభుత్వమైనా, ప్రజలైనా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటోళ్ళమే. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా? కానీ అందరికి ఇవ్వాలని కోరుకుంటాం. అదేవిధంగా ఇండ్లు ఇస్తా అంటే వద్దంటామా? పేద వర్గాలకు డెఫినెట్గా ఇవ్వాలని కోరుకుంటాం. కాబట్టి అక్కడ తేడాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం. రెండోది, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ప్రాంతంలో స్ట్రీట్ వెండర్స్ అందరినీ గడిచిన 2 నెలల నుంచి తీసేస్తుంది. స్ట్రీట్ వెండర్స్కు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు కూడా ఉన్నాయి. మా ఎమ్మెల్యేలో కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ గారిని కూడా ఇన్వైట్ చేసినాం లంచ్కు రమ్మని చెప్పేసి. మేమందరం కూర్చున్నాం. వారు